Good morning, students. Today we are going to start Laplace transforms. The definition of Laplace transform is let f of t be a function of t defined for all real numbers t greater than or equal to 0. Then the Laplace transform of f of t is denoted by L of f of t or Laplace transform of f of t, and it defined by Laplace transform of f of t equal to integral 0 to infinite e power minus st into f of t dt, where s is a real or complex number. Here f of t is the given function in t, and the Laplace transform of f of t is denoted by f of s or f bar s. F of s or f bar s, that is Laplace transform of f of t equal to f of s or f bar s. Here generally ఈ ఇంటిగ్రల్ ఒకసారి చూడండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు 0 to ఇన్ఫినైట్ ఈ పవర్ ఎస్టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ డిటీ ఉందనుకోండి, దీన్ని యూనిలాటరల్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటాం. ఇక్కడ మనం 100% ఇవే యూజ్ చేస్తాం. కాకపోతే ఇంకొక టైప్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఉంటాయి, దట్ ఈజ్ మైనస్ ఇన్ఫినైట్ టు ప్లస్ ఇన్ఫినైట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఉంటాయి. వాటిని ఏమంటే బైలాటరల్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అంటాము. ఇక్కడ మనం యూజ్ చేసేది యూనిలాటరల్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. ఏదైనా ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఆ ఫంక్షన్ లైక్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు లైక్ టీ, లేకపోతే టీ స్క్వేర్, లేదా ఈ పవర్ ఏటీ, లేదా సైన్ ఏటీ, కాస్ ఏటీ, ఏమైనా ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఈ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి మనం ఇంటిగ్రేట్ చేసి వన్ లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నట్టు. అలా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. సో వీటిని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అంటారు. హియర్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఎస్, దెన్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే 1/L అవుతుంది కదా. 1/L కాస్ట్ ఏమవుతుంది? L ఇన్వర్స్ అన్నట్టు జనరల్గా చెప్తున్నా. దర్ఫోర్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు L ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్. హియర్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ కాల్డ్ ద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్, అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై L ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ బార్ ఎస్, దట్ ఈస్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. హియర్ వీ హ్యావ్ సమ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఇక్కడ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఈ ఫార్ములాస్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ఇవి గుర్తుపెట్టుకుంటే మనం అన్ని ప్రాబ్లమ్స్ ఈజీగా చేసుకోవచ్చు. దట్ ఈస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 ఈక్వల్ టు టీ, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ ఈక్వల్ టు 1/s స్క్వేర్, అండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఫ్యాక్టోరియల్ బై s క్యూబ్, అండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ టు ది పవర్ ఆఫ్ n. అంటే దీన్ని బేస్ చేసుకొని మనం ఈ రెండు ఫార్ములాస్ రాసామన్నట్టు. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ టు ది పవర్ ఆఫ్ n ఈక్వల్ టు n factorial by s to the power of n plus 1. Here n factorial equal to n into n minus 1 into n minus 2 into n minus 3 into up to dash dash 1 వరకు రాస్తాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫ్యాక్టోరియల్ అనుకోండి, 2 into 1 దట్ ఈస్ 2. 3 ఫ్యాక్టోరియల్ అనుకోండి, 3 into 2 into 1, 3 2s are 6, 6 into 1 6. అదే 4 ఫ్యాక్టోరియల్ అనుకోండి, 4 into 3 into 2 into 1, 4 3s are 12, 12 2s are 24, 24 into 1 24. That is 5 factorial అనుకోండి, సేమ్ 5 into 4 into 3 into 2 into 1, that is 5 4s are 20, 23s are 60, 62s are 120. ఇలా అన్ని ఫ్యాక్టోరియల్స్ ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఒకవేళ ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టోరియల్ ఉంటే మనం ఆన్సర్ అలా వదిలిపెట్టాల్సి వస్తుంది కొన్ని ప్రాబ్లమ్స్కి. ఈ ఫ్యాక్టోరియల్ నొటేషన్ ఉంటుంది, ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. అండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ టు ది పవర్ ఆఫ్ n ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n ప్లస్ 1, అండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ రూట్ t ఈక్వల్ టు రూట్ పై బై 2 ఇంటూ s పవర్ 3/2, అండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/√2 ఈక్వల్ టు 1/√t ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ pi by s, and Laplace transform of e power at equal to 1/s minus a, and Laplace transform of e power minus at equal to 1/s plus a, and Laplace transform of sin at equal to a by s square plus a square, and Laplace transform of sin h at equal to a by s square minus 1. ఇక్కడ మామూలు ఫంక్షన్కి హైపర్బోలిక్ ఫంక్షన్కి ప్లస్ మైనస్ తేడా ఉంటుంది చూడండి. a by s square plus 1, a by s square minus 1.
and Laplace transform of cos at equal to s by s square plus a square, and Laplace transform of h at equal to s by s square minus a square, and last one is Laplace transform of t power a equal to gamma a plus 1 by s to the power of a plus 1. These are the more important formulas like differentiation and integration or ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్. లేక ఈ ఫార్ములాస్ కనుక ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ చేయడానికి వస్తుంది. సో ఈ 13 ఫార్ములాస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములాస్ లేకుండా ఒక్క ప్రాబ్లం కూడా మనం చేయలేం. సో ఒకసారి మళ్ళీ అన్ని ప్రాబ్లమ్స్ చూడండి, ఫార్ములాస్ చూడండి ఒకసారి. వీటన్నిటికీ కూడా ప్రూఫ్ ఉంటుంది. సో ప్రూఫ్ ఇప్పుడు మనం తర్వాత చూడొచ్చు. ఫస్ట్ అయితే ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. The Laplace transform of t to the power of a equal to gamma a plus 1 by s power a plus 1 అన్నాం కదా. ఇక్కడ గామా ఫంక్షన్ ఉంటుంది. గామా ఫంక్షన్ ఒక డెఫినేషన్ ఉంటుంది, చూడండి ఒకసారి. గామా ఫంక్షన్ if n greater than 0, then the gamma function denoted by gamma n is defined by the integral gamma of n equal to integral 0 to infinite e power minus x into x to the power of n minus 1 into dx. Here Laplace transform ki మనకి ఇక్కడ చిన్న చేంజ్, ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ఉంటుంది, ఇక్కడ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n minus 1 ఇచ్చాడు. ద ప్రాపర్టీస్ ఆఫ్ గామా ఫంక్షన్ ఈజ్ gamma of n plus 1 equal to n into gamma of n where n greater than 0. Second one is gamma of n plus 1 equal to n factorial where n is a positive integer. Gamma of 1 by 2 equal to root pi, and gamma of minus 1 by 2 equal to minus 2 into root pi. Here the gamma of fourth one is gamma of 0, gamma of minus 1, gamma of minus 2, gamma of minus 4. Negative values are not defined in gamma function. ప్రాపర్టీస్ అడుగుతాడు, లేదా 1 మార్క్ ఇట్లా రైట్ ద డెఫినేషన్ ఆఫ్ గామా ఫంక్షన్, లేదా రైట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ గామా ఫంక్షన్ అని 1 మార్క్ క్వశ్చన్ కానీ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇంకొక ప్రాపర్టీ ఉంటుంది చిన్నది, లీనియారిటీ ప్రాపర్టీ. లైక్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక dy by dx ఆఫ్ sin x ప్లస్ 3 cos x ఇలా ఉందనుకోండి. మనం ఏం చేస్తాం, డెరివేటివ్ని 2 ఫంక్షన్స్కి ఇట్లా మల్టిప్లై చేస్తాం కదా. ఇన్ ది సేమ్ వే dy by dx ఆఫ్ sin x ప్లస్ dy by dx ఆఫ్ 3 cos x ఇలా రాస్తాం కదా. బై యూజింగ్ ద మనకు ప్రాపర్టీ ఆఫ్ డిఫరెన్షియేషన్ అలా తీసుకుంటాం కదా. ఇక్కడ కూడా దీన్ని ఏమంటారు అంటే లీనియారిటీ ప్రాపర్టీ అంటారు. ఈ లీనియారిటీ ప్రాపర్టీ ఏమొస్తుందంటే, లీనియారిటీ లెఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఇఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఎస్ and Laplace transform of g of t equal to g bar s, then Laplace transform of c into f of t plus c2 into g of t equal to, just split చేస్తున్నాం అన్నట్టు. 2 ఫంక్షన్స్ కూడా Laplace transform అప్లై చేస్తున్నాం. దట్ ఈస్ c1 into Laplace transform of f of t plus c2 into Laplace transform of g of t equal Laplace transform of f of t equal to f bar s and Laplace transform of g bar s equal to g bar s, where c1 and c2 are constants. లైక్ కాన్స్టెంట్ టైమ్స్ ఎలా తీసుకుంటామంటే, ఇక్కడ 2 into x plus y ఉందనుకోండి, ఈ 2ని xతో మల్టిప్లై చేస్తాం, yతో మల్టిప్లై చేస్తాం, దట్ ఈస్ 2x into 2y. ఇన్ ది సేమ్ వే వీ అప్లై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆర్ గివెన్ ఫంక్షన్స్. ఓకే, ఈ ప్రాపర్టీ యూజ్ చేసుకొని చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి. ఒకసారి ఈ ఫార్ములాస్తో మనం చేద్దాం కొన్ని ప్రాబ్లమ్స్. దట్ ఈస్ క్వశ్చన్ ఇలా అడుగుతాడు, ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ 2t ప్లస్ 4t క్యూబ్ ప్లస్ cos 3t, or find the Laplace transform of e power 2t plus 4t cube plus cos 3t. And second one is Laplace transform of e power 2t minus 4t cube minus 2 sin plus 2 sin 3t. And third one is Laplace transform of e power t minus e power minus 3t. And next one, find Laplace transform of t cube minus 3t plus 5. And fifth one is Laplace transform of e power 3t minus e power minus 3t.
and Laplace transform of 2 into 3 power t minus e power minus 3 t. Last one is Laplace transform of 3 into e power 2t plus 4 into e power minus 3t. సో ఒకసారి చూడండి ప్రాబ్లం. ఫస్ట్ వన్ ఈజ్ ఏమి చూడండి ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power 2t plus 4t cube plus cos 3t. here సింపుల్గా ఏంటంటే by the linearity property లేకపోతే యూజింగ్ లీనియారిటీ ప్రాపర్టీ అని రాయొచ్చు. లీనియారిటీ ప్రాపర్టీ ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎన్ని ఫంక్షన్స్ ఉంటే అన్ని ఫంక్షన్స్కి అప్లై చేయండి. దట్ ఈస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power 2t ప్లస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 4 into t cube ప్లస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ cos 3t. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఒక కాన్స్టెంట్ టర్మ్. దెన్ టేక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. దట్ ఈస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power t 2t plus 4 into Laplace transform of t cube plus Laplace transform of cos 3t. సో ఇక్కడ మనకు ప్రాబ్లమ్స్ ఇక్కడ మనకు ఫార్ములాస్ ఉన్నాయి చూడండి. Laplace transform of e power at equal to 1 by s minus a and Laplace transform of t to the power of n equal to n factorial by s to the power of n plus 1 and Laplace transform of cos 3t equal to s by s square plus a square. So use these formulas, we get the answer directly. Here e power at equal to 1 by s minus a, here a equal to 2, so 1 by s minus 2 plus 4 into Laplace transform of t to the power of n. Here n equal to ఏముంది 3 ఉంది. that equal to ఏమని రాయొచ్చు 3 factorial by s power 3 plus 1 plus Laplace transform of cos at, that is s by s square plus a square where a equal to 3, so s by s square plus 3 square that equal to 1 by s minus 2. since ఇక్కడ 3 factorial equal to ఏమని రాయొచ్చు 3 into 2 into 1, 3 2s are 6, 6 into 1 6, so 3 factorial value ఏమవుతుంది మనకి 4 into 6 by s to the power of 4 plus s by s square plus 9 that equal to 1 by s minus 2 plus 4 6 are 24 by s to the power of 4 plus s by s square plus 9. This is the required answer. And let us see next problem. Laplace transform of e power 2t minus 4t cube plus 2 sin 3t. here using linearity property, so ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని టర్మ్స్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయండి. e power 2t మైనస్ 4 కాన్స్టెంట్ బయటికి రాసేస్తున్నాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e t క్యూబ్ ప్లస్ 2 కాన్స్టెంట్ బయటికి రాసేస్తున్నాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 3t. here we have the formulas. Laplace transform of e power at equal to 1 by s minus a and Laplace transform of t to the power of n equal to n factorial by s to the power of n plus 1 and sin 8 equal to a by s square plus a square. here Laplace transform of e power at where a equal to ఏముంది ఇక్కడ 2 ఉంది, so 1 by s minus 2 minus 4 into t to the power of n where n equal to 3 into 3 factorial by t s power 3 plus 1 plus 2 into sin 80 where a equal to 3, so 3 by s square plus 3 square that equal to 1 by s minus 2 minus 4 into 3 factorial value. 3 factorial value ఏమని రాస్తాం 3 into 2 into 1 that is 6 by s to the power of 4 plus 2 3s are 6 by s square plus 9 that equal to 1 by s minus 2
minus 4 into 6, 24 by s to the power of 4 plus 6 by s square plus 9 is the required answer. The next problem is Laplace transform of e power t minus e power 3t, e power t, e power minus t. So using linearity property, therefore any terms kunte anni terms ki Laplace transform apply cheyandi. That is Laplace transform of e power at minus Laplace transform of e power minus 3t. Here we have the formulas. Laplace transform of e power at equal to 1 by s minus a, and Laplace transform of e power minus at equal to 1 by s plus a. Here 1 by Laplace transform of e power at, here where a equal to undi ikkada 1, that is 1 by s minus a, that is s minus 1, minus Laplace transform of e power minus 80 అంటే వస్తుంది 1 by s plus a, where a equal to undi 3, so 1 by s plus 3. This is the required answer. Next one is Laplace transform of t cube minus 3t plus 5. Laplace transform of t cube minus 3t plus 5. So here using linearity property, we get Laplace transform ni both side anni terms ki apply cheyandi. That is Laplace transform of t cube minus 3 constant, Laplace transform of t, here 5 నేమని రాసుకోవచ్చు, 5 into 1 రాసుకోవచ్చు కదా, ప్లస్ సార్ 5 into Laplace transform of 1, 5 into కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఇంటూ 1 రాసుకోండి, ఎందుకంటే Laplace transform of 5 ఫార్ములా లేదు మనకి, Laplace transform of 1 ఫార్ములా ఉంది. సో 5ని కాన్స్టెంట్ టైం కాబట్టి 5 into 1 రాసుకోండి. 5 ప్లస్లో ఏ కాన్స్టెంట్ ఉన్నా 5, 6, 9 వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏది ఉంటే అది into 1 రాసుకోండి. సో హియర్ వీ హ్యావ్ ద ఫార్ములాస్. Laplace transform of t to the power of n equal to n factorial by s power n plus 1, and Laplace transform of 1 equal to 1 by s. So here n equal to 3 factorial by s power 3 plus 1 minus here n equal to 3 into 1 factorial by s power, లేదా డైరెక్ట్ ఫార్ములా ఉంది, Laplace transform of t factorial equal to ఇలా రాసుకున్న వస్తుంది 1 plus 1 2 plus 5 into Laplace transform of 1 equal to 1 by s. Here 3 factorial equal to 3 into 2 into 1, that is 6, and 1 factorial equal to 1 into 1 equal to 1. So 6 by s to the power of 4 minus 3 into 1, 3 by s square plus 5 by s. This is the required answer. Now next problem is e power 3t minus e power 3t. Laplace transform of e power 3t minus e power 3t. Here using linearity property, we get Laplace transform of e power 3t minus Laplace transform of e power minus 3t. Here we have the formulas. Laplace transform of e power at equal to 1 by s minus a,
and Laplace transform of e power minus at equal to 1 by s plus a. Here a equal to ఏముంది 3, so 1 by s minus 3 minus 1 by s plus 3, and denominator కొంచెం సిమిలర్గా ఉన్నాయి కాబట్టి LCM తీసుకోండి. s minus 3 into s plus 3 equal to 1 into s plus 3 minus s minus of minus plus s cancel, that is 6, 3 plus 3 6. In denominator we have a minus b into a plus b, that is a square minus b square, that is s square minus 3 square. 6 by s square minus 9 is the required answer. ఇలా అన్ని ప్రాబ్లమ్స్ చేయొచ్చు. అండ్ ఒక రిమైనింగ్ ఒక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇవి మీరు ట్రై చేయండి. సేమ్ ప్రాబ్లమ్స్ 2 into e power 3t minus e power 3t అండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 3 into e power 2t plus 4 into e power minus 3t. ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి, ఈజీగా వస్తాయి.